ఈరోజు మనము పేపర్లో ఇచ్చినటువంటి అతి ముఖ్యమైన టాపిక్ ఇది. సో ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు 7వ స్థానం అని చెప్పేసి ఇచ్చారు. సో దీని గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచి 2023-24 గురించి ఒక నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది. సో దీని గురించి మనము నేర్చుకుందాం, ఈరోజు చూద్దాము. సో ఇందులో మనకి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా షేర్ కూడా చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అనుకునే వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో అందరు కూడా అందులో జాయిన్ కండి. నెక్స్ట్ మనము టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనకి ర్యాంకింగ్స్, పారామీటర్స్, సూచికలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాము. సో మనకి ఇది 2023-24 నాటికి 5.17 లక్షల కోట్ల అప్పులని చెప్పేసి దీని గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది విడుదల చేసింది ఏంటి అంటే నీతి ఆయోగ్. సో మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ దీనికంటే ముందు మనము నీతి ఆయోగ్ గురించి చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ నీతి ఆయోగ్ అంటే ఇక్కడ మనకు టాపిక్ ఇచ్చాడు కాబట్టి చూద్దాము. సో దీని పూర్తి పేరు ఏంటి అంటే నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇది ఎగ్జాంపుల్ వచ్చేబెట్టి మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో మరి ఇది ఎప్పుడు ఏర్పాటయింది? ఇది 2015 జనవరి 1న ఏర్పాటు అయింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పాటైంది. సో మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. సో మరి దీనికి ఇంతకుముందు పూర్వనామం ఏంటిది అంటే మనం ప్రణాళిక సంఘం ప్లానింగ్ కమిషన్గా చెప్పుకోవచ్చు. సో ఈ ప్లానింగ్ కమిషన్ స్థానంలోనే దీనిని తీసుకువచ్చారు. సో మరి ఈ సంస్థ ఏం చేస్తుంది, దీని స్వభావం ఎలాంటిది అని మనం చూసుకున్నట్లయితే ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థన. సో నీతి ఆయోగ్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. సో ఇది నాన్ కాన్స్టిట్యూషనల్ మరియు చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. సో నాన్ స్టాట్యుటరీ. సో కేంద్ర కేబినెట్ కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఇది ఏర్పడడం జరిగింది, ఓకేనా. కేంద్ర కేబినెట్ కార్యనిర్వాహక తీర్మానం ద్వారా ఇది ఏర్పడింది. మరి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సో నీతి ఆయోగ్ ఒక ప్రధాన ఉద్దేశము ఏ విధంగా ఉంది అంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడము, సూచనలు ఇచ్చే ఒక థింక్ ట్యాంక్, మేధో మదన సంస్థగా ఇది పనిచేస్తుంది. సో ప్రభుత్వానికి ఏదైనా ఒక సమస్యలో కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్లో కానీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కానీ సూచనలు ఇవ్వడం కానీ ఒక థింక్ ట్యాంక్ లాగా మేధో మదన సంస్థగా ఇది పనిచేస్తుంది. సో దీని గురించి మనం డీప్గా చూస్తాం. నెక్స్ట్ మరి దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది? సో దీనికి చైర్మన్, సిఈఓ, గవర్నర్ కౌన్సిల్, రీజనల్ కౌన్సిల్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో దీనికి సంబంధించి చూద్దాము. చైర్మన్ అంటే ఎవరు ఉంటారంటే నీతి ఆయోగ్ చైర్మన్ ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నాడు కదా. సో చైర్మన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో మరి వైస్ చైర్మన్ ఎవరు? సో ఇతను ఎవరి చేత అంటే వైస్ చైర్మన్ అంటే ప్రధానమంత్రి చేత నియమించబడతారు ఇతను. ప్రస్తుతము వైస్ చైర్మన్ ఎవరు? సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అంటే ప్రస్తుతం సుమన్ బేరీ. సో వీరికి ఏ హోదా ఉంటుందంటే వీరికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ప్రస్తుతం వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతనికి క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. నెక్స్ట్ మరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? సో సిఈఓ. సో నీతి ఆయోగ్ సిఈఓ ఎవరు అంటే ప్రస్తుతము బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగిన వ్యక్తిని ప్రధానమంత్రి నిర్ణీత కాలానికి ఒక సమయానికి నిర్ణయించడం జరుగుతుంది. సో ప్రస్తుతము నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో అదేవిధంగా ఇందులో గవర్నింగ్ కౌన్సిల్ అండ్ రీజనింగ్ కౌన్సిల్స్, ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, సో ఎక్స్ అఫిషియో మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గవర్నింగ్ కౌన్సిల్ ఎందుకంటే ఇందులో అన్ని రాష్ట్రాల మంత్రులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఎందులో గవర్నింగ్ కౌన్సిల్లో. మరి రీజనల్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి నీతి ఆయోగ్ చైర్మన్ లేదా ఆయన నామినేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు అధ్యక్షత వహిస్తారు. మరి ఫుల్ టైం మెంబర్స్ అంటే వీరికి సహాయ మంత్రి హోదా ఉంటుంది ఫుల్ టైం మెంబర్స్కి. మరియు పార్ట్ టైం మెంబర్స్ కంటే ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి గరిష్టంగా 2 చొప్పున వీరిని సభ్యులు ఉండడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి నుంచి గరిష్టంగా 4 మంత్రులను ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు.
ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మరి విధానాలు ప్రధాన లక్ష్యాలు ఈ విధంగా ఉంటాయని చూసుకున్నట్లయితే సహకార సమాఖ్యవాదం, రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యంతో జాతీయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి అనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. సో ఈ విధంగా దీని ప్రధాన లక్ష్యం ఏంటి? బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయనే సూత్రంపై ఇది పనిచేస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ఈ నీతి ఆయోగ్ విడుదల చేసే ముఖ్యమైన నివేదికలు సూచీలు ఏవైతే ఉన్నాయో, పరీక్షల్లో సూచీలు మరియు వాటిని ఎవరు విడుదల చేస్తారు అనేది చాలాసార్లు అడిగే ప్రశ్న. నీతి ఆయోగ్ విడుదల చేసే ప్రధాన సూచీలు చూద్దాం ఇక్కడ మనము. సో ఇక్కడ మనకు ప్రధాన సూచీలు 7 ఉంటాయండి. సో అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి, 7 ఉంటాయి. వీలైతే నోట్ చేసుకోండి, నేను చెప్తాను. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి ఎస్డిజి ఇండెక్స్, ఇండియా ఇండెక్స్ అంటారు, ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అంటారు. ఓకేనా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ రెండవది జాతీయ బహుమితీయ పేదరిక సూచి ఎంపీఐ అంటారు. ఎంపీఐ అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మూడో చూద్దాము. మూడో సూచిక స్టేట్ హెల్త్ ఇండెక్స్, స్టేట్ హెల్త్ ఇండెక్స్ రాష్ట్రాల ఆరోగ్య సూచిక అంటారు మూడుది. నెక్స్ట్ 4 చూద్దాము. ఎగుమతుల సన్నద్ధత సూచిక, ఎగుమతుల సన్నద్ధత సూచిక ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ 5 చూద్దాము. సమగ్ర నీటి నిర్వహణ సూచిక అని అంటారు. సో కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి. నెక్స్ట్ 6వ సూచిక చూసుకున్నట్లయితే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, III, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ 7వది లాస్ట్ది స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, SEQI అని చెప్పేసి అంటారు. సో స్కూలు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ప్రణాళిక సంఘానికి, ప్లానింగ్ కమిషన్ మరియు నీతి ఆయోగ్కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాల గురించి ఇక్కడ మనము చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి 7 కూడా మనకి నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. ఇప్పుడు మనము టాపిక్లోకి వస్తే చూద్దాము. ఇక్కడ ఏ విధంగా ఇప్పుడు మనము ఖచ్చితంగా నీతి ఆయోగ్ గురించి చెప్పుకున్నాముగా, ఇందులోకి వెళ్ళి ఒక బిట్ మాత్రం ఖచ్చితంగా 100% వచ్చే ఛాన్సెస్ ఉంది నీతి ఆయోగ్ గురించి. ఒకవేళ కనుక మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినట్లయితే నేను అన్ని కవర్ చేశాను. వైస్ చైర్మన్ ఎవరు, చైర్మన్ ఎవరు, ఫుల్ టైం మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, ఎక్స్ అఫిషియో మెంబర్స్, ఓకేనా, ఇవన్నీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది, దేని స్థానంలో వచ్చని చెప్పేసి మనం చెప్పాము. నీతి ఆయోగ్ స్పెల్లింగ్ ఏంది అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాము. ఇక్కడ మనకి నీతి ఆయోగ్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిలో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విడుదల చేసింది సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. సో ఈ తెలంగాణ స్థానం ఎంత అని మనం చూసుకున్నట్లయితే 18 రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. 18 పెద్ద రాష్ట్రాలను చెప్పుకోండి. ఇక్కడ 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అనేది 7వ స్థానంలో నిలిచింది. సో మరి తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రాలు ఏంటి, తెలంగాణ కంటే వెనుక ఉన్న రాష్ట్రాలు ఏంటి అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రాలు ఒడిస్సా, గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. మనకి పరీక్షల్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం లేదా తెలంగాణ కంటే ముందున్న రాష్ట్రాల గురించి అడిగే అవకాశం అనేది ఉంది. ఓకేనా, మరి ఈ పారామీటర్స్ ఏ విధంగా చూసుకుంటారు అని చెప్పుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం తెలంగాణ ఆర్థిక స్థితిగతులు, ఓకేనా, తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉండే ముఖ్యమైన గణాంకాల గురించి చూద్దాము. సో తెలంగాణ ఆర్థిక స్థితిగతులు మొత్తం అప్పులు 2023-24 నాటికి రాష్ట్ర అప్పులు 5,17,659 కోట్లకు చేరడం జరిగింది. సో మొత్తం అప్పులు ఇవి. ఓకేనా, మొత్తం అప్పులు తెలంగాణలో మొత్తం అప్పులు 2023-24 నాటికి రాష్ట్ర అప్పులు 5,17,695 కోట్లకు చేరాయి. అభ్యర్థులు నోట్ చేసుకోండి చెప్పే మాటల్ని. నెక్స్ట్ అదేవిధంగా GSDPతో అప్పుల నిష్పత్తి ఏ విధంగా ఉందంటే ఇది. సో ఇది గ్రూప్ Dకి చాలా ముఖ్యము. రాష్ట్ర అప్పులు GSDPలో 34.8
34.47కు సమానంగా ఉంది. సో ఇది ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం నిర్దేశించిన పరిమితి కంటే ఇది ఎక్కువగా ఉంది. సాధారణంగా ఎఫ్ఆర్బిఎం పరిమితి ఎంత ఉంటుంది? 25% లేదా ప్రత్యేక పరిస్థితుల్లో 30% లోపు ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది? 34.47కు సమానంగా ఉంది. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఆదాయ వనరుల విశ్లేషణ గురించి చూద్దాము. సొంత పన్నుల ఆదాయం అనేది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చూద్దాము. సో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గుతున్నప్పటికీ రాష్ట్రం తన సొంత ఆదాయ వనరులను పెంచుకోగలిగింది. ఓకేనా. మొత్తం ఆదాయంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఎంత ఉంది? 80% ఉండడం వల్ల రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొత్తం ఆదాయ వనరుల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 80% ఉంది. సో మరి కేంద్ర గ్రాంట్స్ ఏ విధంగా ఉన్నాయి? గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుండి వచ్చే గ్రాంట్స్ క్రమంగా తగ్గుతూ మొత్తం ఆదాయంలో కేవలం 6% మాత్రమే, కేవలం ఇక్కడ చూడండి, కేవలం 6% మాత్రమే పరిమితమయ్యాయి. సో మరి పన్నేతర ఆదాయం ఎట్లా ఉందంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ 2019-20 నుండి ఏటా 33% వృద్ధి నమోదు చేసింది. పన్నుల ఆదాయం కూడా 13.4%, ఇక్కడ మనకు 13.4% అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ లోటు మిగులు ఏ విధంగా ఉందని చెప్తాము. డెఫిసిట్స్ అండ్ సర్ప్లస్. రెవెన్యూ లోటు మిగులు 2019-20లో తెలంగాణలో 6,254 కోట్ల రెవెన్యూ లోటు ఉండగా ఇక్కడ ఏంటంటే 2,000 ఇంత ఉండగా నెక్స్ట్ 2022-23 నాటికి 5,943 కోట్ల రెవెన్యూ మిగులు అనేది సాధించడం జరిగింది. ఓకేనా. ఈ రోజువారీ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉండటాన్ని ఇది సూచిస్తుంది. సో మనం రోజువారీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉంది అనేది ఇది సూచిస్తుంది. సో ఆర్థిక లోటు, ద్రవ్య లోటు ఏ విధంగా ఉంది చూస్తే రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ రాష్ట్ర ద్రవ్య లోటు 3.29% నుంచి 3.33కి పెరిగింది. సో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల కోసం ఎక్కువగా అప్పులు చేయడం వల్ల ఈ ఆర్థిక లోటు అనేది పెరుగుతూ ఉంది. ఓకేనా. మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల్లో ఏ విధంగా అడుగుతారంటే ఇక్కడ నీతి ఆయోగ్ తాజా ఆర్థిక ఆరోగ్య సూచి ప్రకారము తెలంగాణ గురించి వాక్యాలను పరిశీలించడానికి ఇచ్చి అందులో రెవెన్యూ మిగులు ఎంత, జిఎస్డిపి అప్పుల శాతము ఎంత, 34.47 సరైన కాదని అడగవచ్చు. లేదా ఇక్కడ మనకి ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే తెలంగాణలో కేంద్ర గ్రాంట్ల వాటా తగ్గుతుందా పెరుగుతుందా? సమాధానం తగ్గుతుంది, 6%కి చేరిందని చెప్పేసి, -6% చేరిందని చెప్పేసి అడగవచ్చు. మరి అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎఫ్ఆర్బిఎం చట్టం పరిమితుల గురించి మరియు ఇప్పుడు మనం చూసుకున్నాంగా 25% నుండి 30% ప్రత్యేక పరిస్థితుల్లో 30% ఇవ్వచ్చు అని చెప్పేసి. సో దాని గురించి కూడా మనకి అడిగే ప్రశ్నలు ఉంటాయి. ఆ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. మనకి ఏ విధంగా ఉంటాయి? స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నీతి ఆయోగ్ తాజా ఆర్థిక ఆరోగ్య సూచి ప్రకారం తెలంగాణ గురించి అడగవచ్చు, అందులో ఎన్నో స్థానం ఉందని చెప్పేసి. సో అందులో రెవెన్యూ మిగులు, జిఎస్డిపి అప్పుల శాతము ఎంత ఉంది, సరైనవా కాదా అని చెప్పేసి అడగవచ్చు. నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే తెలంగాణలో కేంద్ర గ్రాంట్ల వాటా తగ్గుతుందా పెరుగుతుందా అని చెప్పేసి అడగవచ్చు. ఆన్సరు -6% ఉంది, తగ్గుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎఫ్ఆర్బిఎం చట్టం పరిమితుల గురించి మరియు తెలంగాణ దానిని ఉల్లంఘించిందా అనే విశ్లేషణాత్మక ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఉల్లంఘించింది 34%కి ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకి ఒక ఈ కరెంట్ అఫైర్లో భాగంగా మనకి అదేవిధంగా ఎకనామిక్ భాగంలో ఇది యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అది అర్థం కాకుంటే మళ్ళొకసారి ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.